షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతండ్రి మనల్ని అనుదినము కూడా తన కృపావాక్యము చేత మనల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాడు కదా. ఈ దినము కూడా ఆయన సన్నిధానంలో అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుందాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో యెహోవా దినం వచ్చినే అది ఎంత భయంకరమైన దినము. అవును ప్రియులారా, పరమతండ్రి సర్వోన్నతుడు తన కడబూర శబ్దముతో, ప్రధాన దూత శబ్దముతో ఆయన భూమికి రాబోతున్నప్పుడు ఆ భూమి ఏ విధంగా ఎలాంటి స్థితిలో ఉండబోతుందో ఆ మహాభయంకరమైన దినము గురించి యోవేలు ప్రవచిస్తూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి ఆ దినము భూమి మొత్తము కూడా అంధకారము అమ్ముకునే దినము. ఆ దినము సూర్యుడు నలిపయ్యే దినము, చంద్రుడు ఎరుపయ్యే దినము. కాబట్టి వడగళ్ళు కురిసే దినము. ఆ దినమున అవును, తల్లి జాడ పిల్లకు తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియదు సుమా. ఆ దినమంతా కూడా ఏ విధంగా ఉంటుందంటే అగ్ని ప్రళయము, అగ్ని భూమి మీద కుమ్మరింపబడుతుంటుంది. కాబట్టి ఆ పరమతండ్రి ఆ యొక్క మహాభయంకరమైన దినం రాకమునిపే మనల్ని తన యొక్క ప్రవక్తల ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే హెచ్చరిక చేపిస్తూ మనల్ని సిద్ధపడమంటున్నాడు. ఆ భయంకరమైన మహాదినము రాకమునిపే మీరు ఆయన వైపు తిరగండి, మీ మనసులను ఆయన వైపు త్రిప్పుకోండి. మీరు ఆయన నీతిని అనుసరించండి, ఆయన ధర్మం అనుసరించండి. మీరు నీతిని అనుసరించి, ధర్మం అనుసరించి, మీరు న్యాయం అనుసరించి నడుచుకుంటే మీరు కాపాడబడతారు. ఆ దినమున, ఆ భయంకరమైన మహాదినమున మీరు ఆయన యొక్క ఉగ్రత నుంచి తప్పించబడతారు. కాబట్టి ఆయన ఉగ్రత భూమి మీద కుమ్మరింపబడబోతుంది ఆ మహాభయంకరమైన దినమున. కాబట్టి పాపులందరూ కూడా ఏడ్చే రోజు రొమ్ము కొట్టుకుంటారు, ఏడుస్తారు, అంగలారుస్తారు. అయ్యో దినముకు మరణం రావాలని వారు కోరుకుంటారు. కానీ మరణం వారికి దొరకదు, మరణము వారికి సమీపం ఉండదు, మరణము వారికి రానే రాదు. ఎందుకంటే ఆ ఉగ్రతకు వారు బలి కావాలి. ఆ ఉగ్రతకు, ఆ తీక్ష్ణమైన ఆయన ఉగ్రత వాళ్ళు గురి కావాల్సింది సుమా. కాబట్టి పరమతండ్రి ఆయన యొక్క నీతిమంతులను కాపాడుతాడు. ఆయన తన రక్షణాధారమైన బాహు చాపి ఆపత్కాలను తన పర్ణశాలలో దాచి వారిని కాపాడుతాడు ఆ పరమతండ్రి. కాబట్టి మనం కాపాడబడాలని, మనం ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలని ఆ పరమతండ్రి ప్రవక్త నోటి నుంచి పలికిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఆ యొక్క మహాభయంకరమైన దినం రాకమునిపే, ఆ ఉగ్ర దినం రాకమునిపే మనం కూడి వచ్చి ఆయన వైపు తిరిగితే, మన మనసులు ఆయన వైపు తిప్పుకుంటే ఆయన మనల్ని కాపాడుతాడు, మనల్ని ఆయన రక్షించుకుంటాడు, ఆయన యొక్క నిత్యమైన మహిమలోకి మనల్ని చేర్చుకుంటాడు. కాబట్టి ప్రియులారా, ఆ దినం కొరకు మనము ఎదురు చూడకుండా ముందుపై మనం రక్షణను కాపాడుకుంటూ జాగ్రత్త పడదాం. పరిశుద్ధాత్మ తండ్రి అట్టి విధంగా మనల్ని సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి సర్వోన్నతుడా, అయ్యా ఆ మహాభయంకరమైన దినం రాకమునుపు మేము తండ్రి జాగ్రత్తగా ఉంటూ, మేము నీతిని, నీ ధర్మమును, మీ న్యాయమును అనుసరిస్తూ మేము నడుచుకొని నీ చేత మేము కాపాడుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానసకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా మెస్సియా కృప కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్.